Malayalam, Tamil, Kannada. I can speak all the five. So you can tell me which one. Malayalam is my mother tongue, of course, but నేను తెలుగులో మాట్లాడడం చాలామంది అది నేను తెలంగాణ నుంచి అనుకుంటారు. కానీ ఈ ప్రజెంటేషన్లో మెయిన్గా మనం ఏం చూడబోతున్నాం అంటే, ఇప్పుడు కిషోర్ గారు మాట్లాడినట్ట ఆత్మనిర్భర్ భారత్ అంటే దాని ప్రాక్టికల్ అప్లికేషన్ 2 సెక్టర్స్ మీద ఉంది మన దగ్గర. వన్ ఇస్ ఆయిల్, సెకండ్ ఇస్ డిఫెన్స్. మన కంట్రీలో అన్నిటికంటే ఎక్కువ ఇంపోర్ట్స్ ఇప్పుడు జరిగేది ఒకటి ఆయిల్ సెక్టర్లో, నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్లో. ఆయిల్ మనం ఇప్పుడు ఏం చేయలేము, ఎందుకంటే స్లోలీ వీఆర్ బ్రింగింగ్ ఇన్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ. మన ఎలక్ట్రిక్ బస్సులు చూస్తున్నాం, 2 వీలర్స్ చూస్తున్నాం, 4 వీలర్స్ చూస్తున్నాం. ఇండియన్ రైల్వేస్ హెస్ కన్వర్టెడ్ వాళ్ళంతా మొత్తం డీజిల్ నెట్వర్క్ని, ఇంజిన్స్ని ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేసుకున్నారు. ఇంకొక బహుశా 15 సంవత్సరాల తర్వాత మన డిపెండెన్స్ ఆన్ సౌదీస్, రష్యన్స్ వీళ్ళ మీద తగ్గుతుంది. మన ఆయిల్ ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడుకున్న దానికన్నా ఒక 40% దాకా వచ్చేస్తుంది, 60% తగ్గిపోతుంది. కానీ మన దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెక్టర్స్ డిఫెన్స్. నిన్న మీరు అందరు చూసుంటారు ఈ ఫెంటాస్టిక్ ఇమేజరీ. INS విక్రాంత్ కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి నరేంద్ర మోదీ గారు లాంచ్ చేసినప్పుడు ఐ థింక్ ఎవ్రీ ఇండియన్ ఫెల్ట్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక 15-20 సంవత్సరాల ముందు మనకు ఓన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేయాలంటే మన దగ్గర టెక్నాలజీ లేకుండే. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు బిల్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, చాలా టఫ్. ఇట్స్ ఓన్లీ 5 నేషన్స్ హెవ్ గాట్ ఇట్. 5 కంట్రీస్ దగ్గర టెక్నాలజీస్ ఉందన్నమాట. మనం ఎట్లా చేసాం, వాట్ డిడ్ వీ డూ టు గెట్ దిస్ టెక్నాలజీ హియర్? ఎందుకంటే ఆత్మనిర్భర్ భారత్ అనేది ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ మనం ఇక్కడ చూపిస్తున్నాం. We have to move this slide. You move the slide. Next slide. So, defense sector lo, we have to make sure that we actually implement a lot of changes. ఎందుకంటే మన దగ్గర ఉన్న మిసైల్స్ కానివ్వండి, ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి, దీని అన్నిటికీ మనం యూజ్ చేయాల్సింది ఒక టెక్నాలజీ ఆత్మనిర్భర్. దీనికన్నా ముందు మన దేశంలో మనకున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్స్ అంటారు. చాలా మన మెదక్లో ఒకటి ఉండే, ఇందిరాగాంధీ గారు అక్కడి నుంచి కాంటెస్ట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ షీ ఇంప్లిమెంటెడ్ ఇన్ మెదక్ వాజ్ ద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్స్ని మోదీ గారు అన్నింటినీ ఒక 6 మేజర్ బోర్డ్స్ కింద కలిపేశారు. ఎందుకంటే ఇట్ వాస్ షియర్లీ ఇన్ఎఫిషియంట్. మనం అందరు వినుంటాం అర్జున్ ట్యాంక్ అని. ఒక టైంలో నేను స్కూల్లో ఉన్నప్పుడు విన్నాను అర్జున్ ట్యాంక్ అనేది. ఆ టైం నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే అర్జున్ ట్యాంక్ అవుట్డేటెడ్ అయిపోయింది, తయారు దాకా అయ్యేదాకా అవుట్డేటెడ్ అయిపోయింది. కానీ టుడే ఇప్పుడున్న యూనియన్ బడ్జెట్లో వన్ ఆఫ్ ద మేజర్ చేంజెస్, ఇప్పుడు దాకా ఎప్పుడు కాలేదు ఇది, ఆత్మనిర్భర్ భారత్ని ప్రాక్టికల్ అప్లికేషన్ తీసుకొచ్చింది మోదీ గారు. నిర్మలా సీతారామన్జీ బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు ఇండియాది 70% ఆఫ్ ఇండియాస్ ఇంపోర్ట్స్ ఇంటూ ద కంట్రీ, డిఫెన్స్ ఇంపోర్ట్స్ మొత్తం కంట్రీలను తయారు చేయబోతున్నామని చెప్పారు. ఇది ఓవర్నైట్ ఇది కాదు, 70% అలొకేట్ చేశారు, బహుశా ఒక 55-60% దాకా వచ్చి ఆగిపోతుంది. అది ఎందుకు చేశారు? ఎందుకంటే ఫర్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీలో ఇది ప్రొడ్యూస్ చేయడానికి మన దగ్గర DRDL వీళ్ళందరూ ఉన్నారు. నెక్స్ట్ స్లైడ్. 54,000 crores అంటే ఆల్మోస్ట్ $7.1 billion. ఇది మనం ఈ రూమ్లో కూర్చున్నప్పుడు మనకి ఫిగర్ యాక్చువల్లీ స్ట్రైక్ కాదు, ఇది ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. 54,000 crores కాంట్రాక్ట్ డాక్యుమెంట్ సైన్ చేశారు. మోస్ట్ ఆఫ్ దమ్ ఆల్మోస్ట్ 80% ప్రైవేట్ సెక్టర్తో సైన్ చేశారు. హైదరాబాద్లోనే ఒక ఈకో సిస్టమ్ ఉంది, మీరు చూసుంటారు. టాటా బోయింగ్ ఫెసిలిటీ ఒకటి ఉంది. స్కిరోస్కీ హెలికాప్టర్, దట్ ఈస్ ద హెలికాప్టర్ యూజ్డ్ బై ద US ఆర్మీ కూడా హైదరాబాద్లో తయారవుతుంది, దాని ఫ్యూసలాజ్. అది కాకుండా మహీంద్రాస్ వాళ్ళు కూడా సెటప్ చేశారు యూనిట్. కళ్యాణి వాళ్ళ మిసైల్ యూనిట్ హైదరాబాద్లో ఉంది. అట్లనే తమిళనాడు అండ్ యూపీలో కూడా ఒక డిఫెన్స్ కారిడోర్ క్రియేట్ చేస్తున్నాం. సో దీనికి ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 54,000 crores ఓన్లీ ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 22-23 has been signed and allocated. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడే కిషోర్ గారు చెప్పారు ఒకటి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్టాపింగ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ఈ బ్రహ్మోస్ అనేది ఇట్స్ అన్ యాక్రోనిమ్, రష్యన్ అండ్ ఇండియన్ యాక్రోనిమ్. దాన్ని బ్రహ్మోస్ తీసుకొచ్చి ట్రివాండ్రంలో వీళ్ళ మిసైల్ ఫెసిలిటీ పెట్టారు. ఇనిషియల్లీ అది మన షిప్స్ కోసం, మన టార్పీడోస్ కోసం చేసామన్నమాట. కానీ ఇవాళ అప్పుడు చూస్తే మనం ఈ బ్రహ్మోస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇండోనేషియా కానీ, మలేషియా కానీ, ఫిలిప్పీన్స్ అడిగారు మన దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళకి చైనా థ్రెట్ ఉందంట, మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. కానీ వీ బాట్ ద టెక్నాలజీ ఇనిషియలీ ఫ్రమ్ రష్యా, ఇండిజినైజ్డ్ ఇట్, అండ్ నౌ వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఇట్, అండ్ రష్యన్స్ హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ అస్ ఎక్స్పోర్టింగ్ ఇట్. సో అక్కడ కూడా చూడండి మీరు, లాస్ట్ ఇయర్
ఎప్పుడు లేని మన దీనికన్నా ముందు ఎక్స్పోర్ట్స్ ఒక 400 కోట్లు, ఒక 500 కోట్లు ఉంటుండే అంతే. 11,000 crores we exported last year from India. Made in India products being exported abroad. BrahMos will now go to Brazil. Possibly it will go to other countries in the Middle East. వాళ్ళకు మిడిల్ ఈస్ట్లో షో ఆఫ్కి పెట్టుకుంటారు కానీ వాళ్ళు యూస్ చేయరు అప్పుడు మిసైల్స్, కానీ వాళ్ళకి కావాలి, అది కొంచెం షో ఆఫ్కి పెట్టుకుంటారు. సో వీ వర్ రెడీ టు సెల్ ఇట్ టు దమ్, నో ఇష్యూస్ విత్ దట్. నెక్స్ట్ స్లైడ్. ఈ ఎయిర్క్రాఫ్ట్ మీరు అందరు గుర్తుపడతారా? తేజస్. ఈ ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ స్టేజ్లో ఉండి ఆల్మోస్ట్ 25 years అయిందండి. 2015లో మోదీ గారు వచ్చిన తర్వాత ఒక డెడ్ లైన్ పెట్టారు. DRDO వాజ్ డెవలపింగ్ దిస్ విత్ HAL. ఐదర్ యూ మేక్ దిస్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ విల్ స్క్రాప్ ఇట్. మనం ఆల్మోస్ట్ ఒక 35,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టాము, ఓన్లీ ద డెవలప్మెంట్ ఫేస్లో. టుడే తేజస్ 1 ఈజ్ ఆల్రెడీ ఇండక్టెడ్ ఇన్ టు ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. తేజస్ 2 మనం మలేషియాకి అమ్మబోతున్నాం ఇప్పుడు. దట్ ఈస్ వాట్ ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ ఇస్ ఆల్ డూయింగ్. దీనికి కూడా ఇట్ ఈస్ నాట్ దట్ HAL ఇస్ డూయింగ్ ఇట్. HAL ఈజ్ వర్కింగ్ విత్ ఆల్మోస్ట్ 500 vendors. 500 వెండర్లతో సహా పనిచేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి. ఇమాజిన్, ఇది మనం ఒక 20 years ముందు సీరియస్గా తీసుకుంటుంటే మన దగ్గర ఇప్పుడు మన రఫాల్ కొనక్కర్లేదు మనకి. అదే ప్రాబ్లం. ఆ ట్రాజడీ అంటే మన రఫాల్ కొంటున్నాం ఎందుకంటే మన దగ్గర టెక్నాలజీ లేదు. ఫర్ ఆల్మోస్ట్ 12 years the UPA government, that is 10 years, and before that 2 years, they did not order a single aircraft. దాంట్లోనే మనం ఇప్పుడు కూడా MiG-21 నడిపిస్తున్నాం. MiG-21 1978లో వరల్డ్ వైడ్ స్క్రాప్ చేశారు. మన పైలట్స్ ఇప్పుడు కూడా ఫ్లై చేస్తున్నారు. వీఆర్ స్టిల్ లూజింగ్ పైలట్స్ బికాస్ ఆఫ్ దట్. ఫ్లయింగ్ కాఫిన్స్ అంటారు దాన్ని. తేజస్ విల్ రీప్లేస్ ద ఎంటైర్ ట్రైనర్ బెటాలియన్, ఇంక్లూడింగ్ మన దుండిగల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా లోవర్ వర్షన్. ఇది ప్రాబ్లం ఏమవుతుందంటే కొత్త పైలట్స్ని తీసుకొచ్చినప్పుడు ఒక సైకిల్ నడిపిస్తున్నోడికి ఒక లంబాగ్ని ఇస్తూనే అట్లా ఉంటుంది అనమాట. వాడికి ఏం గీయకుండా వాడికి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చి ట్రైన్ చేయరా అంటే హౌ విల్ యూ మేనేజ్ ఇట్? వీ నీడ్ అ ఇంటర్మీడియట్ జెట్ ఫైటర్. సో వీఆర్ గోన్ టు మేక్ తేజస్ స్కేల్ డౌన్ వర్షన్ that is also being manufactured in India, by India. Next slide. This aircraft on top, it's called Poseidon. ఇది మన రికానిసెంట్ అంటే పాకిస్తాన్ పై నుంచి ఆల్మోస్ట్ 40,000 feet. మన కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ యూజువలీ ఫ్లై అరౌండ్ 35,000 feet. మనం ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు పైలట్స్ చెప్తుంటాం వీఆర్ ఫ్లయింగ్ అట్ 30,000 feet, 35,000. దీస్ ఎయిర్క్రాఫ్ట్ దట్ యు సీ, ఇది 40 నుంచి 42 వేల ఫీట్ల పైన ఫ్లై చేస్తుంది రెకానిసెన్స్ కోసం. అంటే పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ కానీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్ని మ్యాప్ చేయడానికి. ఆ రేంజ్లో రాడార్స్ పట్టుకోదు, సిగ్నల్స్ రాదు పాకిస్తాన్ ఆర్మీకి. వీఆర్ నౌ మేకింగ్ దిస్ ఇన్ ఇండియా. దిస్ ఇస్ అగైన్ వన్ వెరీ వెరీ యునిక్ థింగ్, బికాజ్ ఇది మన దగ్గర లేకుండే టెక్నాలజీ. మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న పాత యావ్రో తీసుకొని, దోస్ ఓల్డీస్ హియర్ సిట్టింగ్ విల్ నో ద యావ్రోస్. వీ హ్యాడ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యావ్రోస్ మీద ఒక డోమ్ పెట్టేసి వీ స్టార్టెడ్ యూజింగ్ ఇట్. నౌ వీఆర్ ఇంప్రూవ్డ్. We are buying US Boeing aircraft, not commercial, non-commercial military aircraft, and we are making that thing. So this is made in India అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ డిఫెన్స్ సెక్టర్. ఇంకొక 10-15 yearsలో దిస్ సెక్టర్ విల్ బి ద లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా, బిగ్గర్ దెన్ ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్ టుడే. 16 lakh ఎంప్లాయీస్ ఉన్నారు ఇండియన్ రైల్వేస్లో. Put together private and public sector undertaking defense will create more than 25 lakh jobs. మనం ఇప్పుడు చూస్తున్న IT సెక్టర్ కన్నా ఎక్కువ జాబ్స్ ఈ సెక్టర్లో క్రియేట్ అవుతుంది, డిఫెన్స్ సెక్టర్లో. నెక్స్ట్ స్లైడ్. I won't show the entire slide ఎందుకంటే ఇది those who want the presentation can take it from the organizers. కానీ మెయిన్లీ ఏం చూడాలంటే ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ స్పెండర్ ఆన్ డిఫెన్స్. మనకు కొంటున్న ఎక్విప్మెంట్ వీఆర్ ద థర్డ్ లార్జెస్ట్ బిహైండ్ US and China. మనందరంటే ఇండియా ఇస్ అ వెరీ పువర్ కంట్రీ. సంబడి సెడ్ ఇండియా ఇస్ అ వెరీ పువర్ కంట్రీ ఆఫ్ రిచ్ పీపుల్. ఇట్ ఇస్ సో ట్రూ, కరెక్ట్ అది. కానీ వీఆర్ ద థర్డ్ లార్జెస్ట్. అండ్ ఇండియాస్ డిఫెన్స్ బడ్జెట్ లాస్ట్ ఇయర్, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 21-22 హియర్, 4.8 lakh crores. ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, మిసైల్స్, సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, నేవల్ షిప్స్ అన్నీ కలితాయి. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, ట్యాంక్స్, అగైన్ వాళ్ళ కోసం పర్సనల్, గ్రౌండ్ పర్సనల్, ఇది అన్నిటి కలిపి మనం 4.8 lakh crores వి స్పెంట్ దిస్ ఇయర్. అదొక 5.5 to 5.6 వస్తుంది. ఆఫ్ దట్ 70% ఇస్ నౌ బీయింగ్ మేడ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆల్మోస్ట్ ఎంటైర్ థింగ్ వీ వర్ బయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టిల్ నౌ. We are the second largest arms importer in arms deal.
arms, not the entire defense, arms after Saudi Arabia. Don't ask me why Saudi Arabia buys it. I told you they like to keep a lot of weapons with them. They never use it. Funnily, Saudi Arabia దగ్గర ఉన్న fighter aircraft, by the time it takes off, it is already in Iraq. That is the irony of it. But India has bagged deals worth over 21 billion. US, that is, has bagged 21 billion from us. India నుంచి $21 billion US government మన దగ్గర నుంచి డిఫెన్స్ డీల్ సైన్ చేస్తుంది అనమాట. This is what we are now preventing. We are doing our own things. How many of you seen rocketry? Now you remember cryogenic engine అని చెప్పి ఆ టెక్నాలజీ నంబి నారాయణ గారు రష్యాకి వెళ్ళి తీసుకురావడానికి ట్రై చేశారు. అప్పుడు 2 ఇంజిన్స్ వచ్చినాయి మనకు. కానీ ఆ టెక్నాలజీ మనకు డినై చేసేది ఎందుకంటే పోక్రాన్ బ్లాస్ట్ తర్వాత దే పుట్ అన్ ఎంబాగో ఆన్ అస్. వీ హ్యావ్ రియలైజ్ దట్ వీ కెనాట్ బి డిపెండెంట్ ఆన్ ఎనీ ఫారిన్ కంట్రీ. వీ హ్యావ్ టు బి సెల్ఫ్ రిలవెంట్, ఆత్మ నిర్భర్. ఎందుకంటే రేపు మనం ఇంకొక మిసైల్ బ్లాస్ట్ ఇంకొక ఏదైనా బ్లాస్ట్ చేస్తే యూఎస్ విల్ పుట్ ప్రెషర్. దే ఆల్రెడీ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ అస్ నాట్ టు బై రష్యన్ ఆయిల్, నాట్ టు బై S-400 మిసైల్ సిస్టమ్స్ ఫ్రమ్ రష్యా. వీ ఆల్రెడీ బాట్ ఇట్, కొనుక్కున్నాం మనం ఆల్రెడీ. కానీ ప్రివెంట్ చేయడానికి అంతా ట్రై చేస్తారు. దిస్ ఎంటైర్ థింగ్, డిఫెన్స్ అక్విజిషన్ ప్లాన్ 2020 ఈజ్ అ బిగ్ చేంజ్. చాలా పెద్ద డాక్యుమెంట్ అది, ఆల్మోస్ట్ అబౌట్ 300 page డాక్యుమెంట్ ఆన్ డిఫెన్స్ 2020 ప్రిపేర్డ్నెస్, హౌ భారత్ విల్ బికమ్ ఆత్మనిర్భర్ భారత్. డిఫెన్స్ ఈజ్ అవర్ మేజర్ స్పెండర్ అండ్ వీ విల్ మేక్ ఎవ్రీథింగ్ ఇన్ హౌస్ ఎక్సెప్ట్ మేబీ అ ఫ్యూ థింగ్స్ లైక్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ విచ్ వీఆర్ స్టిల్ నాట్ దేర్. అక్కడ దాకా మనం ఇంకా రాలేదు. నెక్స్ట్ స్లైడ్. సో ఇండియా సప్లైర్స్ చూడండి. రష్యా has been traditionally మన సప్లయర్ మన దగ్గర నుంచి 2020, the 2002 to 2007, and then we are seeing 8 to 13, and రష్యా తగ్గుతూనే వస్తుంది. ఎందుకంటే we have now started making those things in-house now. That is the difference that you are seeing now. US, Israel, France and UK. ఇజ్రాయెల్ మనతో ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంటుంది. మనకి ఇజ్రాయెల్తోని ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇజ్రాయెల్ ఈజ్ వన్ కంట్రీ మనకు టెక్నాలజీ ఇవ్వడానికి రెడీ ఉన్నారు వాళ్ళు, అపార్ట్ ఫ్రమ్ రష్యా. యూఎస్ విల్ నెవర్ గివ్ యూ ద టెక్నాలజీ. దే విల్ సెల్ యూ ద ఎయిర్క్రాఫ్ట్, దే విల్ సెల్ యూ ద సిస్టమ్, దే విల్ సెల్ యూ ద మిసైల్, దే విల్ నాట్ గివ్ యూ ద టెక్నాలజీ. దట్ ఈస్ దేర్ చాయిస్. అది వాళ్ళ రైట్, అది వీ కెనాట్ డిస్ప్యూట్ దట్. నెక్స్ట్ స్లైడ్. మనం యూజువలీ వాట్ డు వి బై ఫ్రమ్ అబ్రాడ్? ఇది అగైన్ 3 separate systems చూస్తున్నాం. ఎయిర్క్రాఫ్ట్ అన్నిటికంటే పెద్దది. ఆఫ్ దిస్ రఫాల్ ఇస్ అవర్ బిగ్గెస్ట్ పర్చేస్ ఆఫ్ 24, విచ్ ఇస్ 2 squadrons. మనకు కావాల్సింది 16 స్క్వాడ్రన్లు. ఒక స్క్వాడ్రన్లో అప్రాక్సిమేట్లీ దెర్ విల్ బి 12 to 14 ఎయిర్క్రాఫ్ట్ డిపెండింగ్ ఆన్ ద మేక్. కానీ మన దగ్గర ఇప్పుడు ఉన్నది, బికాస్ సెయింట్ యాంటనీ అండ్ హిస్ టీమ్ డిడ్ నాట్ ఆర్డర్ ఎనీథింగ్ ఫర్ 10 years, వీఆర్ సఫరింగ్ టుడే. We are down to something like 11 squadrons instead of 24 squadrons. మన దగ్గర కావాల్సింది 24 స్క్వాడ్రన్లు కావాలి మనకి. చైనా బార్డర్, అరుణాచల్ ప్రదేశ్, లదాఖ్ అండ్ పాకిస్తాన్. కానీ మన దగ్గర ఉన్నది 11 స్క్వాడ్రన్లే. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ వార్ టుమారో, ఇండియా హ్యాస్ ఎ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ డిఫీటెడ్ బికాస్ ఆఫ్ ద ఇగ్నోరెన్స్, ఆర్ నాదర్ ఇగ్నోరెన్స్, ద ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్డర్ ఎక్విప్మెంట్ డ్యూరింగ్ ద UPA 1 and 2 era. ఆ టైంలో ఆర్డర్ చేయలేదు. మన నెక్స్ట్ బిగ్గెస్ట్ పర్చేస్ మిసైల్స్. థర్డ్ ఇస్ ఇంజిన్స్. ఇంజిన్స్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇక్కడున్న అందరికి సాఫ్రాన్ అనే కంపెనీ తెలుసా అండి? some youngsters do work there. Safran is the world's largest engine maker. Rafale, that engine belongs to Safran. Interestingly, when Safran came to India and asked, what do you want to put in Rafale? We said, what kind of engine? Meeku etlanti engine kavalani adigaru. Manaku vasta Rajasthan undi, where fighter aircraft take off chestunnappudu sand ni suck chesestundi lopalki. That should not happen. The engine will get damaged completely. Acha sare మేము ఫిల్టర్ తయారు చేసి ఇస్తాం మీకు, ఇట్ విల్ కాస్ట్ యూ సో మచ్ ఎక్స్ట్రా మిలియన్స్, ఫైన్. నెక్స్ట్ టైం కావాలని అడిగారు. అరుణాచల్ ప్రదేశ్, అక్కడ 24 hours వర్షం పడుతూనే ఉంటుంది. ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ లోపల నీళ్ళు వెళ్ళకూడదు. హౌ విల్ యూ డూ దట్? యూ ఆర్ మేకింగ్ వన్ ఫర్ రాజస్థాన్, యూ కెనాట్ మేక్ అనదర్ ఫర్ అరుణాచల్ ప్రదేశ్. ఒకటే ఇంజిన్ ఇస్తాం మీకు. నెక్స్ట్ టైం కావాలి హిమాచల్ ప్రదేశ్, లదాఖ్ సైడ్, -30 degrees. ఆ ఇంజిన్ షుడ్ విత్స్టాండ్ దట్ కేపబిలిటీ టు టేక్ ఆఫ్ ఇన్ దట్ వెదర్. Safran decided that we will set up an engine plant in India for India. That's what we did. When Rafale came, అందరు వినుంటారు అంబానీ కాంట్రాక్ట్ ఇచ్చారు, అంబానీ కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పారు. రఫాల్ కాంట్రాక్ట్లో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పుట్ 78 ఆఫ్సెట్ క్లాజెస్. ఆఫ్సెట్ క్లాజ్ ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ మీరు ఇండియాలో తయారు చేయాలి. వీ డోంట్ నో వాట్ యూ విల్ డూ, బట్ యూ హ్యావ్ టు సెటప్. మన దగ్గర కావేరీ అనే ఇంజిన్ ఒకటి ఉండేది. గిరిధర్ గారు విల్ డెఫినెట్లీ నో అబౌట్ ఇట్. మన కావేరీ ఇంజిన్ వాస్ బీయింగ్ యూజ్ ఫర్ అవర్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు హెచ్ఐఎల్ వాళ్ళు కొట్టుకున్నారు, ఏం చేయలేకపోయారు దాన్ని. Now Safran is giving us a brand new engine along with technology for Safran to be made in India again. This is the difference. ఇది మనం
ఒక 10-15 సంవత్సరాల ముందు చేస్తే టుడే ఇండియా వుడ్ హ్యావ్ బీన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్టర్ యుఎస్ ఫర్ మిసైల్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ పార్ట్స్. కానీ కాలేదు. వీ కెన్ డూ నథింగ్ నౌ. వీ హ్యావ్ టు జస్ట్ కీప్ ఇంప్రూవింగ్ వేర్ వీఆర్ రైట్ నౌ. అండ్ షూర్లీ 15 years తర్వాత మనం ఒక క్యాచప్ పొజిషన్లో వచ్చేస్తాం. నెక్స్ట్ స్లైడ్. ఇది ఇంకోటి, మన డిఫెన్స్ ప్రొడక్షన్ చూడండి. మన ఇండియాలో 2022లో మనకు 11, దట్ ఈస్ 11 billion ఉండే, 11.85 billion. 2025 estimated is around $25 billion. It will be about $30 billion by 2027. This is a huge jump, massive jump. దాంట్లో డిఫెన్స్ ప్రొడక్షన్ చూడండి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ 67%, మేజర్ షేర్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, హెచ్ఏఎల్ కానివ్వండి, డిఆర్డిఓ కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారు. ప్రైవేట్ సెక్టర్ చూడండి, సడన్గా ప్రైవేట్ సెక్టర్ ఫ్రమ్ నోవేర్ హ్యాస్ జంప్ టు 25%. ఫ్రమ్ నోవేర్ 2% కూడా లేకుండే 5 years ago. సడన్లీ 25%. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓపెన్ అప్ ద ఎంటైర్ సెక్టర్. మీరు కావాలని మీరు తయారు చేయండి. మీరు చూస్తుంటారు రోడ్ మీద ఆర్మీ ట్రక్స్ చూస్తుంటారు. ముందు అశోక్ లేలాండ్ ఒకటే ఉండే, దాని తర్వాత టాటా అనే స్వీడిష్ కంపెనీ ఉండే, స్కానియా వచ్చింది దాని తర్వాత. ఇప్పుడు చూడండి అందరు తయారు చేస్తున్నారు. ఈవెన్ మహీంద్రాస్ ఇస్ మేకింగ్ ఇట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. వీఆర్ నాట్ ఇంపోర్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అబ్రాడ్ ఫర్ ట్రక్స్. ఎంటైర్ థింగ్ ఈస్ బీయింగ్ మేడ్ ఇన్ ఇండియా. నోన్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అన్నిటికంటే 7.5% వాళ్ళది, నేవీ 5%, that is 4.5% on DRDO and 1.6% on Navy. These are the sectoral allotments. Again, it is a technical thing. You can take it up later in the presentation. Those who want it, I can even mail it to you. Value of defense production has also gone up. Defense PSUs lo. See the difference. 2019-20, 2018 లో 6.4 ఉండే 7.1 billion దాకా వెళ్ళిపోయింది. ఇంకా పైకి వెళ్తుంది. 14 billion అవుతుంది ఇంకా 3 years తర్వాత. Next slide. How many of you recognize this gun? It is a Kalashnikov 203. And where is it being made? ఎక్కడ తయారు చేస్తున్నారండి? Amethi. The constituency represented by the Nehrus for generation didn't have a factory, didn't have a hospital. Now it has got the largest, completely assault rifles for all Indian forces, including police, including army, including other services also, CISF and everybody, CRPF. Government of India is totally banned చేసి పడేశారు. No import. It has to be made in India. అది ఎవరైనా కానివ్వండి. This was implemented 2 years ago. Now all the assault rifles will now be made. మన దగ్గర ఇన్సాస్ అని ఒక రైఫిల్ తయారు చేశారు మన వాళ్ళు. ఆ ఇన్సాస్ రైఫిల్ if you are actually used it, you will lose your shoulder. Backfiring కోసం. It was so badly designed. We lost a number of our soldiers in Kashmir because of that problem, Jammu and Kashmir. Because by the time they're firing, it was getting locked. Lock అయిపోతుండే. Anyway, that's a technical thing again. దాంట్లో రాని ఇప్పుడు. కానీ మీరు చూస్తున్నట్లు అప్రాక్సిమేట్లీ $70 billion, ద ఇండియన్ స్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీ విల్ రీచ్ $70 billion. మనం ఇప్పుడు చూసాం అది 7 to 8 billion అని చూస్తున్నాం. కానీ బై ద ఇయర్ 2030 వీ విల్ బి 70 billion, 10 times వాట్ వీఆర్ డూయింగ్ నౌ. అక్కడ దాకా మనం రాబోతున్నాం. నెక్స్ట్ స్లైడ్. ఇది INS విక్రాంత్ లోపల ఉన్న షార్ట్. ఇది ఐ డోంట్ థింక్ మెనీ ఆఫ్ యూ హవ్ సీన్ ఇట్. కానీ మెయిన్గా చెప్పాలనుకుంటే ఆల్మోస్ట్ 2,47,515 crores worth of deals, 150 proposals are being implemented as we speak. And it is as per the DAP 2020, Defense Procurement Document 2020. ఇది అన్నీ ఇది పేపర్లో కాదండి, సైన్ చేసుకున్నారు డాక్టర్. Because every private sector is now coming to India and saying, we will make it for you. We will form joint ventures. And that is what is most important. Next slide. From 2018 to 22, total 191 capital acquisition, 121 inked with Indian suppliers for procuring defense equipment for the forces. Actual shot idi. This is an actual shot of one of the factories of Mahindras, where the armed trucks are being made for the Indian Army. We'll దీనికన్నా ముందు తయారు చేయలేదు ఇది. ఇప్పుడు now they are making it in India. Next shot. This is again a shot of one of Mahindra's project. They are making tanks. Wall tanks తయారు చేస్తున్నారు ఇప్పుడు. Within 3 years of signing the agreement, they have started making tanks. That is the difference today. ఆవడిలో మనం it is a disaster, the Arjun tank. It is one of the biggest disaster India has ever seen. And definitely, if you read in depth, all of you, I'm sure that you will read a lot more about how India is going to become Atmanirbhar in defense. Next. Ordnance Factory Board in Japan, 67 boards we had at one time, 67. ఇప్పుడు దాన్ని 7 చేశారు. దాని మీద పెద్ద స్ట్రైక్ జరిగింది. కమ్యూనిస్ట్ వాళ్ళు స్ట్రైక్ చేశారు, వాళ్ళు స్ట్రైక్. మోదీ సెడ్, గో డూ వాట్ యూ వాంట్. బంద్ చేసి పడేస్తాం అంతేగా.
maximum, but we will restructure it. Today, they have become 6. And for those of you who are not from Kerala, because I am from Kerala, నేను చెప్పగలుగుతున్నాను, కొచ్చిన్ షిప్ యార్డ్ మనం ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేస్తాం, 13 సంవత్సరాలు తయారు చేస్తాం, కానీ యాక్టివ్ ప్రిపరేషన్ ఫర్ ద ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ఓన్లీ 7 years. 7 yearsలో వీ మేడ్ వన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. బట్ దాట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వాజ్ మేడ్, ఆ తయారు చేసిన ప్లేసు ఇస్ హైలీ యూనియనైజ్డ్. కేరళ లాంటి యూనియనైజ్డ్ ప్లేస్ ఎక్కడ లేదు. కొచ్చిన్ షిప్ యార్డ్ వాజ్ నొటోరియస్. ఒక షిప్కి వాళ్ళు నార్మల్ ఒక ఫ్రైటర్కి దే షుడ్ టేక్ 20 years, 15 years. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మోదీ గారు వచ్చిన తర్వాత డిసిప్లిన్ పెట్టి అక్కడ దే వర్ గివెన్ టార్గెట్స్, ఐదర్ యూ షిప్ అవుట్ ఆర్ షేప్ అవుట్ అని చెప్పేసి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి చాలామందిని పంపించేసి కొత్త కల్చర్ తీసుకొచ్చిన తర్వాత దట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వాజ్ మేడ్. సో ఆర్మీ ఆర్డినెన్స్ బోర్డ్స్ ఇస్ ద బిగ్ రెవల్యూషన్. ఇది ఇంకొక సబ్జెక్ట్, ఇంకో రోజులో పాసిబ్లీ గిరిధర్ గారు నేను ఒక డిబేట్లో ఆన్ నేషనలిస్ట్ హబ్ వీ విల్ స్పీక్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. నెక్స్ట్ స్లైడ్. దిస్ ఇస్ విచ్ ఇస్ దిస్ హెలికాప్టర్? హైదరాబాద్లో తయారవుతుంది ఇది. This is the US Army helicopters being made in Hyderabad, the fuselage, Skiroski helicopters. This is Adipatla ani మన దగ్గర ఉంది, అక్కడ తయారైతున్న యాక్చువల్ షాట్ ఇది, టాటా వాళ్ళది ప్లాంట్. దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ఇండియా. రేపు యుఎస్ వాళ్ళకి అమ్మడం, వాళ్ళకి మనకే ఇచ్చేస్తారు ఇది. యుఎస్ గవర్నమెంట్తో సైన్ చేసుకుంటే అగ్రిమెంట్ చేస్తారు, ఓకే యూ కెన్ యూజ్ ద ఫ్యూసలాజ్, హెచ్ఐఎల్ తయారు చేసుకోండి ఫైనల్ ప్రోడక్ట్, వీల్ గివ్ ద టెక్నాలజీ. This is the difference. That is why I'm saying the Defense Ministry aims to achieve a turnover of 1,75,000 crores, that is 25 billion. దీంట్లో ఎక్స్పోర్ట్స్ మనం చూసాం 11,000 crores ఉండే లాస్ట్ ఇయర్. నౌ దే వాంట్ టు మేక్ ఇట్ 35,000 crores. టుడే వీఆర్ సప్లయింగ్ టు 62 countries, exporting arms to 62 countries. Now that will go up to 75 countries by 2025. I'm sorry, some of you may not be able to మీకు కనిపించేదేమో స్లైడ్స్ అని, కానీ definitely you can always borrow this presentation from me. Next slide. This is the Tata Aerospace plant again at Adipatla. That is there. ఇది మనం చాలామంది మనకు తెలియదు కూడా ఇక్కడ ఉందని. బోయింగ్ అండ్ టాటా. బోయింగ్ మనకు మైండ్లో బోయింగ్ అనగానే వీ థింక్ ఆఫ్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్, బట్ బోయింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్. అండ్ దే ఆల్సో మనం కొన్నాం చినూక్ ఒక హెలికాప్టర్ కొన్నాం మనం. Girdharji seen it in action when he was in Ladakh and that areas. I think Sai garu kuda. So those aircraft, there's a heavy lift aircraft, heavy lift helicopters. They can carry 2-3 tanks inside them. They can carry about 100 troops okate sari. Chinook we are buying. That technology is again being transferred to India. So definitely మన దగ్గర ఉన్న ఈకోసిస్టంలో అది ఆడిపట్ల కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కారిడార్ కావచ్చు, బెంగళూరు కారిడార్లో ఇండియాస్ డిఫెన్స్ సెక్టర్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ investment and biggest employer in the years to come. Next slide. Now, what are the favorable conditions? One is technology. Kishorji spoke about that. Government support, out and out support Modi government is giving. Do what you want, but make it in time. That is the main thing. And at a cost. Yeah. Yeah, sure. Friendly image and culture of entrepreneurship. That's 2 more slides. That's all. Next slide. Yeah, we'll skip this slide. We'll go to the next one. Last one. Yeah. This is the last slide in presentation thing, because exactly I didn't look at my watch. Yeah. The vision of Atmanirbhar Bharat can't be truly achieved unless robust domestic defense manufacturing capability is developed. మన దగ్గర ఇక్కడ ఉన్న ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, as Kishorji was saying, become an employer, not an employee. స్టార్టప్స్ నుంచి అందరికీ దీంట్లో ఒక ఛాన్స్ ఉంది. చిన్న చిన్న గ్యాస్కెట్, యూ రిమెంబర్ చినూక్ హెలికాప్టర్ రీసెంట్లీ ఇన్ US was grounded, ఎంటైర్ ఫ్లీట్ was grounded. ఒక చిన్న $2 గ్యాస్కెట్ కోసం మొత్తం గ్రౌండ్ చేశారు. చిన్న ఆయిల్ లీకేజ్ అక్కడి నుంచి జరిగింది. దీస్ ఆర్ థింగ్స్ విచ్ వీ ఇన్ ఇండియా కెన్ డూ బెటర్ దాన్ వాట్ ద US డస్. దానికోసం దిస్ పర్టికులర్ వన్ మహీంద్రా డిఫెన్స్ ఇస్ ద న్యూ బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్ వెహికల్ దట్ ఆర్ మేడ్ ఫర్ ఇండియన్ ఆర్మీ. ఇంకా తయారవుతున్నాయి. సమ్ ఆఫ్ దిస్ కాంట్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ప్రెజెంట్.